ఈ వీడియోలో మనం కౌన్సిలింగ్కి పెట్టుకోవడానికి మనకి ఉండాల్సిన మెయిన్ సర్టిఫికేట్ ఏంటంటే డిగ్రీ క్వాలిఫై అయినట్టయితే మనం ప్రూఫ్ అనేది అయితే సబ్మిట్ చేయాలి. సో దానికోసం మాట్లాడుకుందాం. ఎవరికైతే రిజల్ట్స్ వచ్చినాయో రెగ్యులర్ రిజల్ట్స్ వాళ్ళైతే మీ ఈ సిఎంఎం కానీ లేదా ప్రొవిజనల్ కానీ అయితే కాలేజ్ దగ్గర నుంచి తీసుకోండి. సప్లై రిజల్ట్స్ రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఏవి మీకున్న రిమైనింగ్ 6th సెమ్ కాకుండా దాని కింద 5th, 4th, 3rd ఇట్లా సెమ్స్ ఏమన్నా మీరు బ్యాక్లాగ్స్ రాసుంటే వాటి రిజల్ట్స్ వచ్చిన తర్వాతే మీరు మీ సర్టిఫికేట్ తీసుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. సో మీ రిజల్ట్స్ అనేవి రాకపోతే మాత్రం చేసేది ఏమి ఉండదు. మీరేం చేయాలంటే మీ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే మీ సర్టిఫికేట్ని అయితే తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కౌన్సిలింగ్ లోపు అయితే మాత్రం మీ రిజల్ట్స్ అనేవి వస్తేనే మీరు మీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయగలరు. కాబట్టి మీరు మీ సర్టిఫికేట్ అనేది అయితే మాత్రం మీ దగ్గర లేకపోతే మాత్రం మీరైతే కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అయితే కాదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర క్వాలిఫికేషన్ ప్రూఫ్ కానీ లేకపోతే మీరు కౌన్సిలింగ్కి అయితే ఎలిజిబుల్ అవ్వరు. ఎందుకంటే మనం అప్లోడ్ చేయాలి. మనం క్వాలిఫై అయ్యామని చెప్పి మనం సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేయాలి. కాబట్టి మన దగ్గర అయితే సర్టిఫికేట్ ఉండాలి. మనకి రిజల్ట్స్ రాకపోతే దీనికి ఈ ఏపీఎస్హెచ్ వీళ్ళకైతే మాత్రం సంబంధం ఉండదు. వీళ్ళు ఏంటంటే రెగ్యులర్ రిజల్ట్స్ వచ్చినాయో రాలేదని మాత్రమే చెక్ చేసుకుంటారు. సో దాన్ని బట్టి వీళ్ళు కౌన్సిలింగ్ షెడ్యూల్ అయితే ఇస్తారు. మనమైతే ఈ సప్లై రిజల్ట్స్ ముందుగానే వస్తే కౌన్సిలింగ్కి మనమైతే కాలేజీని అడిగి కాలేజ్ దగ్గర నుంచి సెమ్ వైజ్ మార్క్స్ మెమోస్ కానీ లేదా సిఎంఎం ఇస్తే తీసుకోవటం, ప్రొవిజనల్ ఇస్తే తీసుకోవటం అట్లా అనమాట. ఒకవేళ మీరు అంటే బ్యాక్లాగ్స్ రాసిన వాళ్ళకి ఈ రిజల్ట్స్ అనేవి వచ్చేసి ఫస్ట్ కౌన్సిలింగ్ కంటే ముందే వచ్చేసి ఉంటే మీరైతే కాలేజీని అడిగి త్వరగా అయితే మాత్రం మీ సర్టిఫికేట్స్ అయితే తీసుకోండి. వాళ్ళు ఏ సర్టిఫికేట్ ఇచ్చినా పర్లేదు, క్వాలిఫై అయినట్టు ఒక ప్రూఫ్ ఇస్తే తీసుకోండి. ఒకవేళ కనుక మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ లోపు కనుక మీ సర్టిఫికేట్స్ అనేవి రాకపోతే అంటే రిజల్ట్స్ రాకపోతే సెకండ్ కౌన్సిలింగ్ లోపు మాత్రం ఖచ్చితంగా మీరు తీసేసుకోండి. మీకు ఖచ్చితంగా రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఇప్పటివరకు చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ చెప్తాను వినండి. డిగ్రీ రిజల్ట్స్ ఇంకా రాకపోతే మాత్రం కౌన్సిలింగ్ అయితే ఎలిజిబుల్ అవ్వరు. ఎందుకంటే మనము క్వాలిఫై అయినట్టయితే ప్రూఫ్ అయితే సబ్మిట్ చేయాలి. క్వాలిఫై కాకపోతే మాత్రం మనం ఎలిజిబుల్ కాదు అన్నట్టు. సో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరికైతే మాత్రం ఈ సర్టిఫికేట్ అయితే ఇచ్చేస్తారు. సో వాళ్ళ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు. రెగ్యులర్లో వచ్చిన ప్రతి ఒక్కరికి ఫస్ట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యే లోపే మనకి ఈ రిజల్ట్స్ ఇచ్చేస్తారు. సర్టిఫికేట్ కూడా ప్రతి యూనివర్సిటీ ఇచ్చేస్తారు. సో వీళ్ళకి సంబంధం లేనిది ఏంటి అంటే ఈ సప్లై రిజల్ట్స్తోనే సంబంధం ఉండదు. కాబట్టి సప్లీ రాసిన ప్రతి ఒక్కళ్ళు ఫస్ట్ కౌన్సిలింగ్ లోపే రిజల్ట్ వస్తే మీ యూనివర్సిటీ లేదా మీ కాలేజీని అడిగి ఖచ్చితంగా మీరైతే మీ సర్టిఫికేట్ని తీసేసుకోండి. ఫస్ట్ కౌన్సిలింగ్ లోపు రిజల్ట్ వచ్చి కానీ మీకు సర్టిఫికేట్ రాకపోతే మాత్రం ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కొంత టైం ఉంటుంది. కాబట్టి ఈ టైంలోపు అయితే మీరు మీ సిఎంఎం కానీ సెమ్ వైజ్ మార్క్స్ మెమోస్ కానీ ప్రొవిజనల్ కానీ మూడిట్లో ఏదో ఒకటైతే తీసుకోవడానికి ప్రయత్నించండి. అప్పటికీ కూడా ఈ ఫస్ట్ కౌన్సిలింగ్ డేట్స్ అయిపోయిన తర్వాతే మీకు రిజల్ట్స్ రావడం కానీ లేకపోతే సర్టిఫికేట్ రావడం కానీ జరిగితే మాత్రం సెకండ్ కౌన్సిలింగ్కి అయితే మీరు మీ సిఎంఎం కానీ ప్రొవిజనల్ కానీ సెమ్ వైజ్ మార్క్స్ మెమోస్ కానీ తీసుకోండి. సో మనకున్న ఆప్షన్ అయితే మాత్రం అదొకటే అన్నమాట. ఎందుకంటే ఈ సప్లీ రిజల్ట్స్ అనేవి అన్ని యూనివర్సిటీస్కి ఒకేలా అయితే ఉండవు. డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉంటాయి. కాబట్టి ప్రతి యూనివర్సిటీ ఒకేలా అయితే మాత్రం ఈ రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయదు. సో దాన్ని బట్టి మీరేంటంటే మీ యూనివర్సిటీకి రిజల్ట్స్ రాగానే మీరు మీ సర్టిఫికేట్ని అయితే తీసుకోవడానికి తొందరగా అయితే ట్రై చేయండి తీసుకోవడానికి.